హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ చిన్న వడియాలని ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాం. వాటర్ అవి పర్ఫెక్ట్గా కొలతలతో వేస్తే వడియాలు చాలా బాగా వస్తాయి. చాలా గుల్లగా క్రిస్పీగా అలాగే పువ్వుల్లాగా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ వడియాలను ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఈ వడియాలు మనం చేతితో పెట్టే వడియాలు. వీటిని చిన్న వడియాలు, గట్టి వడియాలు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బియ్యాన్ని తీసుకుని మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఈ వడియాలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి. ఒక గిన్నె కొలతగా పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ గిన్నె కొలతగా పెట్టుకుని ఒక గిన్నె బియ్యాన్ని నైట్ ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకున్నాం. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి 4 గిన్నెల వరకు వాటర్ని వేసుకోవాలి. 1:5 రేషియోలో తీసుకోవాలి. ముందుగా ఒక 4 గిన్నెలు వాటర్ ఒక పెద్ద గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టుకుని మరిగించుకోవాలి. తర్వాత ఒక గిన్నె వాటర్ మనం పిండి పోసినప్పుడు వాడుకోవాలి. ముందుగా ఈ 4 గిన్నెల వాటర్ కూడా ఈ గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఒక 10-15 పచ్చిమిర్చిని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకుని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ బియ్యాన్ని మాత్రమే వేసుకుని తర్వాత మనం ఇంకొక గిన్నె వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వడియాలకి మనకు కొలత పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే వడియాలు బాగా రావు. ఇప్పుడు ఒక గిన్నె వాటర్ తీసుకుని పక్కన పెట్టుకుని ఆ గిన్నెలో వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకుని బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్లోనైనా ఇలా బియ్యాన్ని నానబెట్టుకుని చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వరిపిండితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం అన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకుని శుభ్రంగా తీసేసుకోవాలి. నాకు ఈ ప్రాసెస్కి నేను గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను కదా, దాంట్లో ఒక హాఫ్ వాడాను, మిగతా హాఫ్ కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని మరుగుతున్న వాటర్లో వేసుకుని సగ్గుబియ్యం ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి, దగ్గర ఉండాలి, లేదంటే పొంగిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా మిక్స్ చేసుకుని సగ్గుబియ్యం ఉడికేంత వరకు కూడా చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్కి సగ్గుబియ్యం ఉడుకుతుంది. సగ్గుబియ్యం చిన్నవైనా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదు. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకొక 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ మనం టేస్ట్ చూసినప్పుడు తక్కువగానే ఉండాలి. అప్పుడు మనం వడియం ఎండి మనకు తినేటప్పటికి సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే మనం ఎసరులో సాల్ట్ పర్ఫెక్ట్గా వేసామంటే కనుక సాల్ట్ ఎక్కువైపోతుంది. అందుకని అది చూసుకుని వేసుకోవాలి. తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకుని వరిపిండి పేస్ట్ని ఒకసారి మరలా కలిపి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ పిండి మిశ్రమం వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. గడ్డలేమీ ఏర్పడకుండా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత గిన్నెలో పెట్టుకున్న మిగతా వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా ఇంకొక హాఫ్ గిన్నె వరకు వాటర్ పడితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కన్సిస్టెన్సీ చూసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చు. నాకైతే ఒక గిన్నె బియ్యానికి 5 గిన్నెల వాటర్ సరిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడిపి ఇలా ఆరవేసుకోవాలి. కాటన్ క్లాత్ అయితే కనుక బాగా వస్తాయి వడియాలు. కవర్ పైన అయినా కూడా పెట్టుకోవచ్చు, వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పిండిని కొద్దిగా వేసుకుని చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవాలి.
ఇలా ప్లేట్లో వేసుకుని పెట్టుకోవడం వల్ల పిండి చల్లారుతుంది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఈ వడియాలను పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చెయ్యి తడివి చేసుకుంటూ ఇలా మనకు ఎలా నచ్చితే అలా సైజులో ఈ వడియాలని పెట్టుకోవాలి. చేతితో పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా పిండి చల్లారిన తర్వాత అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో చెయ్యిని తడుపుకుంటూ ఉంటే పిండి చేతులకు అంటుకోకుండా స్మూత్గా వస్తుంది. ఇదే కొలతతో నార్మల్ బియ్యం పిండితోనైనా కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు, బాగా వస్తాయి. వాటర్ మాత్రం కొలత పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే వడియం బాగా రాదు. చూసారా, ఇలా మనం ఎన్నైతే అన్ని వడియాలను ఇలా పెట్టేసుకుని 1 రోజు లేదంటే 2 రోజులు అందనివ్వాలి. నాకు 1.5 డేకి బాగా ఎండిపోయాయి వడియాలు. ఇప్పుడు క్లాత్ని ఇలా తిరగవేసి పైన వాటర్ని చల్లుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 1 రోజులో ఎండిపోతాయి, ఎందుకంటే మనం చిన్న చిన్న వడియాలు పెట్టాం కాబట్టి. ఇప్పుడు వాటర్ని ఇలా చల్లుకుని ఈ క్లాత్ని ఇలా మనం కొద్దిగా లాగితే వడియం ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి వడియాలు. ఇలా ఈ ప్రాసెస్లో ముందు ఎక్కువగా కాకుండా కొద్దిగా తక్కువ బియ్యంతో ఇలా వడియం పెట్టుకుని దాన్ని బట్టి మీరు కొలతలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే 1:5 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. మీరు తక్కువ పిండి పెట్టుకుంటే కనుక సగ్గుబియ్యం కొద్దిగా తగ్గించుకోవచ్చు. వడియాలన్నీ కూడా ఇలా క్లాత్ నుంచి వేరు చేసేసిన తర్వాత వీటిని ఒక 1/2 డే వరకు అందులో పెట్టాలి. మనకు ఇలా పట్టుకుని చూస్తే గలగలమంటూ సౌండ్ రావాలి. అప్పుడు వడియాలు పర్ఫెక్ట్గా మనకు ఎండిపోయినట్టు. ఇప్పుడు కొన్ని వడియాలను తీసుకుని ఫ్రై చేసి చూద్దాం ఎలా వచ్చాయో. బాగా హీట్ అయిన ఆయిల్లోకి కొన్ని వడియాలు వేసుకుని ఇలా వేయించి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చాయో వడియాలు. ఈ వడియాలు పప్పన్నంలోకి సైడ్గా కాంబినేషన్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా గుల్లగా వచ్చాయి, అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వచ్చాయి. కారం ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ఈ రెసిపీని తక్కువ బియ్యంతో ముందు ట్రై చేసి చూడండి, అప్పుడు కొలతలు పెంచుకుంటే సరిపోతుంది. ఈ వడియాలు మనకు కవర్పై కూడా బాగానే వస్తాయి, కానీ కలర్ కొద్దిగా తక్కువగా వస్తుంది. క్లాత్ మీద అయితే కనుక వైట్గా బాగుంటాయి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.